ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భావి భారత పౌరులు ఆరోగ్య భద్రత ధ్యేయంగా నిండు జీవితానికి 2 చుక్కలనే నినాదంతో ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టిందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. కాకినాడ రామారావుపేటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భావి భారత పౌరుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా నిండు జీవితానికి 2 చుక్కల అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నేడు జిల్లా వ్యాప్తంగా 990 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా మరో 61 మొబైల్ బృందాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు కూడా పోలియో చుక్కలేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగుతుందని, మొదటి రోజున కేంద్రాల వద్ద, తర్వాతి 2 రోజులు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు బృందాలు ఇంకా మిగిలిన చిన్నారులు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. మన రాష్ట్రంలో 2008 నుంచి పోలియో కేసులు రాకుండా ఉండటానికి కారణం అందరూ భాగస్వామ్యం కావడమేనని, గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పిల్లల ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కృషి చేస్తుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, పల్స్ పోలియో రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ ఆర్ నరేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు, ఎంహెచ్ఓ డాక్టర్ డి పృథ్వీచరణ్, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 56 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా మన ఆరోగ్య శాఖ బృందాలు అక్కడ ఉండి అక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ చేసుకున్నాక వాళ్ళు చేతిలో దానికి నల్ల రంగుతో మార్క్ కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి 2 చుక్కలు మంది వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. గతంలో జరిపిన క్యాంపెయిన్లో కూడా మనము చూసాము. చాలా సేఫ్ అయిన ఒక వ్యాక్సిన్ ఇది. దీనివల్ల ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. దయచేసి మీ పిల్లలందరికీ కూడా ఈ పోలియో వ్యాక్సిన్ అనేది వేయించండి. ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ అని మీరు గుర్తిస్తే ఇమీడియట్గా స్పందించడానికి మనము మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. మీరు దగ్గర ఉన్న ఏఎన్ఎం కానీ, ఆశా కానీ, ఆ అందుబాటులో ఉన్న పిహెచ్సి కానీ మీరు సంప్రదిస్తే వెంటనే స్పందించడానికి కూడా టీం సిద్ధంగా ఉంది. అలాంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. బట్ అనుమానాస్పద ఏదైనా సంఘటన ఏదైనా మీరు అనుకుంటే మీరు దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ని సంప్రదిస్తే వెంటనే స్పందించి వారికి తగు చికిత్సలు ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు దాదాపు 1496 పారామెడికల్ స్టాఫ్, వాళ్ళతో పాటు దాదాపు 1500 ఆశాలు, అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి సమన్వయమై అన్ని చోట్ల కూడా ఈ పోలియో మందులు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం మనము తప్పనిసరిగా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని అర్థం చేసుకొని, ఎస్పెషలీ ఈ ఏదైతే కొంత పువర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాల్లో వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దీని గురించి తప్పైన ఆరోపణలు అవన్నీ ఉండొచ్చు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవి తీసుకోవాలి. మనము 2008 నుంచి మన ప్రాంతాల్లో ఎక్కడ పోలియో అనేది రాలేదు. దాన్ని మనము ఈ విధంగానే కొనసాగించాలి. పోలియో అనేది పూర్తిగా మనము దేశం నుంచి ఆల్రెడీ ధర్మేశాము. బట్ అదే ప్రక్రియ మనం ఇంకా కొనసాగించాలని సందర్భంగా కోరుతూ అందరూ కూడా ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలియో చుక్కలు వేయించుకోవాలి. అదేవిధంగా పోలియో ఏదైతే ఈరోజు చుక్కలు వేసుకున్నారో అప్పటి నుంచి కూడా చూస్తే మనకి మన రాష్ట్రంలో 2008లో కేసు వచ్చిందండి ఏటుమొక్కలో. తర్వాత రాష్ట్రంలో కేసు కూడా రాలే. పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో రావకుండా ఉండడానికి కారణం అందరూ పాటించబట్టే జరిగింది. అది లేకపోతే ఇదివరకు ఎక్కువ వచ్చేవాడు, పేషెంట్లు ఎక్కువ వచ్చేవాడు. పోలియో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించేవారు.
ఇప్పుడు కూడా సిస్టమేటిక్గా ఈరోజు ప్రజల చైతన్యం పరిచి ఈరోజు ఈ పోలియో చుక్కలు వేసుకోవడం తగ్గినాయి ఈరోజు చెప్పాలి. ఇప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, తగ్గిందని కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఈ పోలియో చుక్కలు ఏం చేయాలి. అదేవిధంగా ఈరోజు హంతనగర్ సెంటర్ పిహెచ్లోనే కాదు, ఈరోజు చాలామంది ఈరోజు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది. బస్ స్టాండ్లో కూడా కట్టడం జరిగింది. అదే రైలు ప్రయాణం చేస్తారు, రైల్వే స్టేషన్లో కట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఇంటింటికి కూడా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ పిల్లలందరూ కూడా పోలియో చుక్కలు వేసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెర్బల్ సెంటర్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఏదైతే పిహెచ్లు ఉన్నాయి అన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాం ఈ రోజున. అదే కాదు, ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యం కోసం ఈరోజు చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. చూస్తున్నాం ఆరోగ్యం అటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని మీ ద్వారా కోరుతున్నాను.